శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, బర్త్ కంట్రోల్ పిల్స్కి ఐపిల్ పిల్స్కి ఏంటి మ్యామ్ డిఫరెన్స్? ఓకే, బర్త్ కంట్రోల్ పిల్ లో డోస్ ఓకే ఎవ్రీడే వేసుకోవాలి. ఓకే చిన్న డోస్ కాబట్టి రోజు వేసుకుంటూ ఉంటే అది పనిచేస్తుంది. ఓకే ఓకే, ఐపిల్ మనం ఇంటర్ కోర్స్ జరిగిన 72 hours లోపు వేసుకుంటే ఇక దాని మూలంగా రావాల్సిన ప్రెగ్నెన్సీ ఆర్ వచ్చే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఓకే సో ఐపిల్ మన అవసరాన్ని బట్టి వితిన్ 72 hours వేసుకోవాలి. ఓకే అప్పుడు అది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వకుండా కాపాడుతుంది. ఓకే, సో మీరు అనుకుంటారు సరే మరి ఐపిలే కదా వాడాల్సింది, ఐపిల్ ఆర్ అన్వాంటెడ్ 72 ఎవరైనా రోజు ఎందుకు వేసుకోవాలి అని. బట్ 15 బర్త్ కంట్రోల్ పిల్స్ ఒక ఐపిల్తో సమానం డోసేజ్ వైజ్. ఓకే, సో ఐపిల్ ఒక్క టాబ్లెట్ లాగా అమ్ముతున్నారు, చూడటానికి చిన్నగా ఉంటుంది. సో చాలామంది నాకు తెలిసి అదే ఆలోచిస్తారు, ఈ ఒక్క చిన్న పిల్ వేసుకుంటే పని జరిగిపోతుంది, నెలకు 2 సార్లు ఒకసారి 3 నెలలకు ఒకసారి నాకు నచ్చినప్పుడు అవసరాన్ని బట్టి వేసుకుంటాను, ఇది వేసుకునే బదులు రోజు ఎందుకు మింగమంటున్నారు డాక్టర్లు అని. బట్ ఒక్క ఐపిల్ ఇచ్చే బదులు నేను 15 మామూలు కాంట్రసెప్టివ్ పిల్స్ ఇచ్చి ఓకే అమ్మ ఈ 15 మింగు అని ఇస్తే ఆలోచిస్తారా లేదా? 15 మింగటం ఏంటి, ఇన్ని మింగితే నాకేమైనా అయిపోదా, ఇదేంటి ఇంత హై డోస్ ఇస్తున్నారు అనుకుంటారు లేదని. సో యాక్చువల్లీ అలా చేసి ఉండాల్సింది గవర్నమెంట్, ఒక ఐపిల్ బదులు 15 ఇవి ఇచ్చి ఒక ప్యాకెట్లో సరే మీరు మింగుతూ ఉండండి 15 అని. అప్పుడు పీపుల్ ఇలా ఐపిల్ మింగుతూ ఉండేవాళ్ళు కాదు. సో ఐపిల్ ఏదో సింపుల్ చిన్న టాబ్లెట్. ఎంతోమంది గర్ల్స్ చెప్తారు నాకు, యూజువలీ వీళ్ళందరూ అన్మ్యారీడే ఉంటారు మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏదో రిలేషన్షిప్స్ నడుస్తూ ఉంటాయి. ఓకే, అది కాదు పాయింట్ ఇక్కడ. ఎందుకమ్మా ఇలా చేసావు అని వస్తారు, ఎందుకంటే ఐపిల్ వేసుకున్న ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి, ఎందుకో మీకు చెప్తాను. ఓకే, కలిసాక ఎందుకు ఇలా ఐపిల్ వేసుకుంటున్నావు అంటే నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు అయిపోయింది మనం ఈ వీకెండ్ కలిసాక నువ్వు ఐపిల్ వేసేసుకో అంటాడు. బికాజ్ ఎన్నిసార్లు చేసినా వితిన్ 72 hours ఒక్క టాబ్లెట్ చాలు. సో వాళ్ళకి ఇది ఒక గెట్ అవే ఆప్షన్ అయిపోయింది. బట్ ఐపిల్ ఇస్ అ వెరీ హై డోస్ హార్మోన్. ఐ జస్ట్ టోల్డ్ యూ 15 నార్మల్ కాంట్రసెప్టివ్ పిల్స్తో సమానం ఒక ఐపిల్. ఇంత హై డోస్ టాబ్లెట్ మన బాడీలో వేస్తున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. సో ఒక మంత్లో 2 periods వస్తాయి, లేదా 2 monthsకి కూడా ఒక పీరియడ్ రాదు. అండ్ ఈ ఎఫెక్ట్ కొన్ని నెలలు చూపిస్తుంది. జుట్టు ఊడిపోవడం, లావ్ అవ్వడం, యాక్నీ రావడం, కోపం చిరాకు అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ. సో ఇదే అమ్మాయి 6 నెలల్లో 2-3 సార్లు వేసుకుంది అనుకోండి, ఒక ఏడాది పాటు పీరియడ్స్ అన్నీ అప్ అండ్ డౌన్, వెయిట్ గెయిన్ అండ్ హెయిర్ లాస్, యాక్నీ. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐపిల్తో. సో ఎవరైనా నాకు కాంట్రసెప్షన్ అవసరము అన్నప్పుడు వేరే ఆప్షన్స్, రెగ్యులర్ ఆప్షన్స్ ఎత్తుక్కోవాలండి. ఇలా ఐపిల్ పైన డిపెండ్ అయితే తర్వాత గైనకాలజిస్ట్ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారు. మరి ఐపిల్ అసలు ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఐపిల్ ఎందుకు అవైలబుల్ ఉంది అంటే కాండోమ్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంత ప్లాన్ చేసినా కూడా ఎప్పుడో ఏ కాండోమ్ చెరగడమో ఊడిపోవడమో ఏదో జరుగుతుంది. అలాంటి కపుల్కి ఎమర్జెన్సీ లాగా ఈ ఐపిల్ ఉంది. అంతేకాని ప్లాన్డ్గా మేము ఇంకేది వాడము, ఈ ఐపిల్ పైనే బ్యాంక్ అవుతాము అంటే మా గైనకాలజిస్ట్కి ఫుల్గా ప్రాక్టీస్ పెరుగుతుంది వీళ్ళకి వచ్చే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్.